హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఈరోజు మనము అడ్వాన్స్ ఫైబ్రాయిడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాము. అదేంటంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్. ఫైబ్రాయిడ్స్ పెరగడానికి కారణం ఏమని చెప్పుకున్నాము, దాని బ్లడ్ సప్లై అంటే ఆహారం. అదే కనుక మనము దాని బ్లడ్ సప్లైని ఆపేసాం అనుకోండి, ఆహారం లేక అవి సైజ్ ష్రింక్ అయిపోతాయి అన్నమాట. ఈ పద్ధతిలో రేడియాలజిస్ట్ ఏం చేస్తారంటే వెజల్లోకి ఒక జెల్ సబ్స్టెన్స్ తీసుకొని ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు వెజల్ బ్లాక్ అయింది. క్రమేణా రక్తం లేక ఈ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిపోయి ష్రింక్ అయిపోయింది. ప్రొసీజర్ తర్వాత కొంత పెయిన్ ఉంటుంది, అంటే రెగ్యులర్ నెలసరప్పుడు వస్తుంది కదా, అలానే కొంచెం పెయిన్ వస్తుంది. తర్వాత ఇది ఆటోమేటిక్ గా షెడ్ అయిపోతుంది. దీని అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వెంటనే లేసి పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. రికవరీ కూడా ఫాస్ట్ గానే ఉంటుంది. తర్వాత లెస్ ఇన్వేసివ్ ప్రొసీజర్, దీనికి ఏం సర్జరీ కూడా అక్కర్లేదు కదా. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే పెయిన్ వస్తుంది అనమాట. చేసిన సైట్ లో లోకల్ అనస్థీషియా ఇస్తారు, అయినా కొంత పెయిన్ అయితే ఉంటుంది. అది షెడ్ అయ్యేటప్పుడు కూడా కొంత పెయిన్ ఉంటుంది. కొన్నిసార్లు కొంత ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అండ్ ఇవి ఏంటంటే చాలా లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉండే, అంటే మోర్ దాన్ 10 సెంటీమీటర్స్ కానీ లేదా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఒక్కొక్కసారి ప్రొసీజర్ ఫెయిల్ అయిపోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని సందేహాలు రావచ్చు. అవి ఏంటివి అంటే, ఒకసారి ఇది యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వస్తాయా అంటే చాలా తక్కువ మోతాదులో, అంటే ఒక 15 నుంచి 17% శాతం పేషెంట్ కి మళ్ళీ ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రొసీజర్ తర్వాత మళ్ళీ పీరియడ్స్ వస్తాయా అంటే తప్పకుండా వస్తాయండి. పీరియడ్స్ రెగ్యులర్ గా నార్మల్ గానే కొంచెం ఫ్లో తక్కువతో కూడా వస్తాయి. ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చా అంటే తప్పకుండా ఆప్షన్ తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ప్రొసీజర్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? సుమారు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఛార్జ్ చేస్తారండి ఈ ప్రొసీజర్ కి. సో ఫ్రెండ్స్, ఇదండి ఫైబ్రాయిడ్స్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మీ క్వశ్చన్స్ మీరు పర్సనల్ గా అయినా మెసేజ్ చేయొచ్చు లేదా పిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.